గుడ్ మార్నింగ్. ఇవాళ 5th ఆగస్ట్ 2024 మనం ఈనాడులో ఎడిటోరియల్స్ ని డిస్కస్ చేయడానికి వెళ్తున్నాము. మొట్టమొదటి ఆర్టికల్ ఇక్కడ చావు పట్టుకుల నడుమ నరకయాతన. మనకు తెలిసినట్టుగా ఇజ్రాయెల్ తర్వాత గాజా పట్టి మీద చాలా యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాల వల్ల అక్టోబర్ 7వ తేదీన గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. దాంట్లో 1200 పైచీలకు మరణిస్తారు. తర్వాత ఇజ్రాయిల్ యుద్ధ సంకల్పంతో గాజా సిటీ మీద అటాక్ చేస్తుంది. గాజా సిటీ మీద అటాక్ చేయడం వల్ల ఇప్పటికీ ఆల్మోస్ట్ 35,000కు పైగా అక్కడి పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాలు మనం ఇజ్రాయిల్ గాజా మధ్య యుద్ధాన్ని గురించి చాలా చర్చించుకున్నాము. ఇది ఒక భిన్న ఆర్టికల్. ఈ ఆర్టికల్లో పర్సన్ విత్ డిజేబిలిటీస్ వాళ్ళు ఏ విధమైన యాక్షన్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒక కేస్ స్టడీ లాగా చెప్పారు. ఇజ్రాయెల్ దాడులతో గాజా నగరం మొత్తం వణికిపోతుంది. గాజా వాసులు పగవాడికి కూడా ఇలా పరిస్థితి రాకూడదని చెప్తున్నారు. కన్నకాలు కూడా సరిగ్గా ఉన్నవారు కూడా ఇక్కడ అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. దివ్యాంగులు, రోగుల పరిస్థితి అయితే ఇంకా దుర్భరంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. ఆటిజం అంటే అదొక డిసీజ్. ఆటిజంతో బాధపడుతున్న ఓ యువకుడు ఆకాశంలో అనుక్షణం తిరుగుతున్న బాంబులను, ఆ డ్రోన్ల శబ్దాలను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడంటే అక్కడి సమస్య పర్సన్ విత్ డిజేబిలిటీస్ మీద ఏ విధమైన ప్రభావం చూపుతుందో మనము అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా యుద్ధంలో కాళ్ళు చేతులు కోల్పోయిన ఒక 4 ఏళ్ల బాలికకు శస్త్రచికిత్స ద్వారా కృత్రిమ అవయవాలను పొందుపరిచారు. కానీ అక్కడ అనస్థిసియా అంటే మత్తు కలిగిన మందులు లేవు. ఆ మత్తుని ఎలా బాధిస్తుందో అది మనం కూడా అది అనుభవించవచ్చు. ఈయన ఏం చెప్తారంటే రైటర్ ఏం చెప్తారంటే వీళ్ళ 27 ఏళ్ల కుమారుడు ఆదం ఆయన సెరెబ్రల్ పాలసీతో బాధపడుతున్నారు. ఈ బాంబుల శబ్దం వల్ల అసలు తను ఏం తినట్లేదు, సరిగా నిద్రపోవట్లేదు, చాలా మానసిక సమస్యలు వస్తున్నాయి. తర్వాత ఊపిరితిత్తులు కూడా శ్వాస పీల్చుకోవడానికి కూడా చాలా కష్టమైపోతుంది. కాల్పులు పెనుభారం అవుతుంది. ఈ పేరెంట్స్ కి అంటే అదాన్ యొక్క పేరెంట్స్ కి అతని మీద వీళ్ళు ఆల్రెడీ ఏజ్డ్ ఓల్డ్ పీపుల్. ఇప్పుడు ఏంటి వీళ్ళు నార్త్ గాజాలో ఉన్నారు, నార్త్ పార్ట్ ఆఫ్ గాజా. మరి ఇజ్రాయెల్ ఏం చెప్పింది, వీళ్ళని నార్త్ గాజా ఖాళీ చేసి సౌత్ కి వెళ్ళమని చెప్పింది. అప్పుడు పర్సన్ విత్ డిజేబిలిటీస్ వీళ్ళు ఇక్కడ మూవ్ అవ్వలేక కొడుకును అక్కడే ఉంచలేరు కదా. వీళ్ళు ఓల్డ్ అయిపోయినప్పటికీ ఎలాగో కాళ్ళ మీద పడుకుంటూ కింద మీద పడుతూ ఆయన తోసుకుంటూ అటు వెళ్తున్నారు. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే ఏంటి, అనేక రకమైన డిజేబిలిటీస్, రైట్? కళ్ళు కనబడకపోవడము, చెవులు వినపడకపోవడం, అటువంటి చాలా మంది చాలా రకమైన ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే గాజాలో ఉండే వాటర్ వాటర్ మొత్తం పొల్యూటెడ్ అయిపోయింది. ఈవెన్ గాజా సీవరేజ్ సిస్టమ్ ఉంటుంది కదా, సీవరేజ్ సిస్టమ్ లో పోలియో మైలైటిస్ అని ఒక వైరస్ దట్ కాజెస్ పోలియో. ఆ పోలియో ఉందని కూడా ఇజ్రాయెల్ సైంటిస్ట్ రీసెంట్ గా పొందుపరిచారు. అంటే అక్కడ ఈ నరమేధం వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదో కొంచెం అష్ట కష్టాలు పడి $15,000 అంటే US$ సమకూర్చుకొని గాజాకి బార్డర్ ఈజిప్ట్ దగ్గర వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళిపోయారు. ఈజిప్ట్ లో వెళ్ళగానే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అటు సైడ్ వెళ్ళిపోతారు. కానీ ఆథర్ ఎవరున్నారో ఆయన తిరిగి గాజాలో వచ్చి ఎవరైతే పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటాడు. కానీ ఆయన నువ్వు రాకపోతే మేము వెళ్ళమన్నట్టు మారం చేయడంతో ఆయన ఈజిప్ట్ వెళ్ళిపోతారు. స్టోరీ ఇది. బేసిక్ గా చెప్పేది ఏంటంటే యుద్ధం ఎవరికి మంచిది కాదు. యుద్ధం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతారు, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి గాజా సిటీని చూసుకుంటే గాజా సిటీలా ఉండదు. ఆల్మోస్ట్ మొత్తం 70 to 80% ఆఫ్ ద సిటీ ఈజ్ కంప్లీట్లీ డెమాలిష్డ్. అక్కడ ఆనవాళ్ళు కూడా లేవు. గాజా సిటీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. చాలా మంది ప్రజలు చనిపోయారు. వాళ్ళకు పునరావాసం కల్పించడానికి లేదు. ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ NGOs అంటాము, ఆ స్వచ్ఛంద సంస్థలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ సరిగా లేవు. వాళ్ళని అలౌ చేస్తలేరు. ప్లస్ దే ఆర్ ఎంటైర్లీ డిపెండింగ్ అపాన్ ఎక్స్టర్నల్ ఎయిడ్ ఫ్రమ్ యునైటెడ్ నేషన్ నుంచి ఏవైతే ఫుడ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ వస్తున్నాయో వస్తున్నాయి, దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. తర్వాత వాటర్ ఫెసిలిటీ చాలా దుర్భరంగా మారింది.
అక్కడ వాటర్ సరిగ్గా లేదు, తినడానికి ఫుడ్ ఫెసిలిటీ లేదు. అండ్ షెల్టర్ హౌసెస్ అనేది ఉంటాయి. షెల్టర్ హౌసెస్ లో ఆల్రెడీ ఓవర్ క్రౌడింగ్ జరుగుతుంది. ఓవర్ క్రౌడింగ్ జరగడం ద్వారా హాస్పిటల్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. హాస్పిటల్స్ 70% ఆఫ్ ద హాస్పిటల్ ఇన్ గాజా ఆల్రెడీ డ్యామేజ్డ్. ఉండేవి ఏదో 30%. ఆ 30% లో కూడా మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల ప్లస్ మెడిసిన్స్ లేవు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము. ఒక అమ్మాయి యుద్ధంలో కాళ్ళు చేతులు కోల్పోతే 4 ఏళ్ల అమ్మాయికి శస్త్రచికిత్స ద్వారా కృత్రిమ అవయవాలను పెడితే ఆ నొప్పిని భరించలేక అమ్మాయి కూడా చనిపోవడం ఒక దౌర్భాగ్యము. అటువంటి అవస్థలో ఉంది. ఎప్పుడైనా ప్రపంచం అనేది మేలుకోవాలి. ప్రపంచం అనేది ముందుకెళ్ళిపోకూడదు. ఈ ఇష్యూస్ ని సాల్వ్ చేయాలని చెప్పేసి ఆథర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ యామిని కృష్ణమూర్తి గారి గురించి. యామిని కృష్ణమూర్తి గారు 3వ తేదీ ఆమె మరణించారు. ఆమె కళారంగంలో అంటే నాటక రంగంలో చాలా ప్రదర్శనలు చేశారు. చాలా గొప్పవారు. ఆమె గురించి కొంచెం చర్చించుకుంటే ఆమె ఇండియాలో 4 హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఉంటే ఆమెకు 3 వచ్చాయి. ఆమెకు పద్మశ్రీ వచ్చింది 1968లో. 2001లో పద్మభూషణ్ వచ్చింది. 2016లో పద్మ విభూషణ్ వచ్చాయి. వీటితో పాటు ఆమెకు అనేక రకమైన ప్రెస్టీజియస్ అవార్డ్స్ వచ్చాయి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డాన్స్ లో. యామిని మూర్తి గారు ఆమె తన ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథను రాసుకున్నారు, ఏ ప్యాషన్ ఫర్ డాన్స్ అని. ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే చదవచ్చు మీరు. ఎవరైతే డాన్స్ మీద ఆసక్తి ఉంటుందో వాళ్ళు అది ఆ బుక్ చదవచ్చు. డాన్స్ మీద ఆసక్తి లేకపోయినా కూడా చదవచ్చు, నో ఇష్యూ. జాతి కీర్తి సిగిలో కలికి తురాయి, ఇది యామిని కృష్ణమూర్తి గారి గురించి. 1940లో మదనపల్లి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 20 తేదీన యామిని పూర్ణతిలకం గారు జన్మించారు. ఆమె తర్వాత కాలంలో తన తండ్రి పేరును పెట్టుకొని యామిని కృష్ణమూర్తిగా స్థిరపడ్డారు. చిన్నప్పుడు తమిళనాడులో ప్రాచీన దేవాలయాల్లో నాట్య శిల్పాలను ప్రత్యేకంగా చూస్తూ ఉండిపోయేవారట ఆమె. ఆ నాట్యాసక్తిని గమనించిన ఆమె తండ్రి మద్రాసులోని రుక్మిణీదేవి అరుండల్ అనేది ఈమె భరతనాట్యంలో చాలా చేసింది కృషి. అది ఆ స్కూల్ అది. రుక్మిణీదేవి అరుండల్ కళాక్షేత్రంలో చేర్పించారు. ఎల్లప్ప పిల్లై, చొక్కలింగం పిల్లై, బాల సరస్వతి వంటి ఉద్దండుల దగ్గర యామిని తొలుత భరతనాట్యం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆమెలో కళాతృష్ణ పంకజ్ చరదాస్, కేలుచరణ్ మహాప్రశ్నాల శిష్యరికంలో ఒక లాస్యపూరితమైన ఒడిస్సీ నృత్యాన్ని నేర్చుకునేలా చేసింది. ఒడిస్సీ నృత్యం ఏంటంటే తల, నడుము, తర్వాత కాళ్ళు, అన్ని తల, నడుము, కాళ్ళు, హెడ్, తర్వాత వేస్ట్, తర్వాత లెగ్, ఇవన్నీ డిఫరెంట్ మూవ్ అవ్వాలి. తర్వాత మీ ఫేస్ లో ఒక లాస్య రూపం, లాస్య అంటే అదొక డాన్స్ లో ఒక ఉద్భోగం, అది చూపించాలి డాన్స్ లో. అది ఆమె అవన్నీ అందిపుచ్చుకుంది. ఆ ఒడిస్సీ నృత్యాన్ని కూడా నేర్చుకుంది. భరతనాట్యంలో అంగినాభిదయం, ఒడిస్సీలో లాసాభినయంతో తృప్తిపడిన ఆమె సాత్వికాభియాన్ని అభ్యసించాలని తమతో కూచిపూడి నాట్యాన్ని కూడా నేర్చుకున్నారు. ఇవన్నీ క్లాసికల్ డాన్సెస్. క్లాసికల్ డాన్సెస్ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. భరతనాట్యము, కూచిపూడి, కథాకళి, ఒడిస్సీ, కథక్, అటువంటి ఈ నాట్యాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కూచిపూడి ఏంటంటే కేవలం పురుషులు మాత్రమే నటించే నాట్యంలో వేదాంతం లక్ష్మీనారాయణ గారు మహిళలు కూడా చేయొచ్చు అని అప్పట్లో స్త్రీలకు ప్రవేశం కల్పించారు. అందువలన ఆమె అది దాని బెనిఫిట్ తో ఆమె నాట్యాన్ని అభ్యసించడం వల్ల సమాజంలో కొంత వ్యతిరేకత ఉండేది అని చెప్పేది. అటువంటి పరిస్థితుల్లో యామిని గారు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, పసుపుర్తి వేణుగోపాలకృష్ణ గారి దగ్గర కూచిపూడి నాట్యం అభినయంలో మెలకువలు అభ్యసించారు. 1957లో అంటే ఆమె 1940లో జన్మించారు. 17వ సంవత్సరం నేట ఆమె ఆరంగేటం చేసి 20 ఏళ్ళు వచ్చేసరికి నాట్యంలో మంచి ప్రతిభ కనిపించారు. తన ప్రదర్శనలతో మేటి కళాకారిణిగా గుర్తింపు పొందారు. తనకంటూ ప్రత్యేకమైన బాణిని, వరవడిని సృష్టించుకున్నారు. నేర్చుకున్న ప్రతి నృత్యబాణి సంప్రదాయాన్ని గౌరవిస్తూ తన నాట్య వ్యక్తిత్వాన్ని అభివ్యక్తం చేశారు. అనేక దేశాల్లో ఆమె పర్యటించారు, నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కూచిపూడి, భరతనాట్యాలకు ఆమె నటించిన కూచిపూడి దానికి దేశాల్లో చాలా గుర్తింపు వచ్చింది. ఎప్పుడైతే మీరు కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ చేస్తారో ఇది మన దేశం యొక్క ఇమేజ్ ని తెలియజేస్తుంది. వాళ్ళకేం తెలీదు. సో మనం ఈ డాన్స్ అక్కడ ప్రదర్శించడం వల్ల మన యొక్క ఇమేజ్ పెరుగుతుంది. మన ఇమేజ్ అంటే మన కంట్రీ ఇమేజ్ పెరుగుతుంది. ఇది మన కల్చర్ అంటే మన రీతి సాంప్రదాయాలు అన్ని
వేరే దేశాలకు కూడా వెళ్తాయి. మనం ఇలా ఉన్నాము అని చెప్పేసి. సాడ్‌నెస్ ఏంటంటే ఇవాళ మూవీస్‌లో ఈ సాంప్రదాయాలన్నీ పోతున్నాయి. మూవీస్ ఏ సినిమాలైతే తీయబడతాయో, ఆ సినిమాలు దేన్ని డిపిక్ట్ చేస్తాయి? అక్కడుండే కల్చర్‌ని డిపిక్ట్ చేస్తాయి. ఆ సాంప్రదాయాలను, అక్కడ ఏమేమి ఆచారాలు పాటిస్తారో. కానీ ఈ మధ్య కాలంలో సినిమాలనేది గూండాయిజం, రౌడీయిజం దీన్ల మీద ఎక్కువ ఫోకస్ చేసి, ఎక్కువ ఆల్‌మోస్ట్ డబ్బుల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు. మన కల్చర్ అనేది మనము ఎప్పుడు మర్చిపోకూడదు అనేది ఈ ఈమె గురించి ఒకటి నేర్చుకోవచ్చు. కూచిపూడి నాట్యంలో యామిని గారి ప్రతిభ అసామాన్యం. భామాకల్పంలో సత్యభామ పాత్ర, అష్టపదులు, తరంగాలు, శబ్దాలు వంటి అంశాల్లో ఆమె నృత్య రూపకల్పనలు అద్భుతం అనిపిస్తాయి. వివిధ నృత్య నాటికల్లో ప్రధాన పాత్రను పోషించారు. అత్యంత క్లిష్టమైన జతికట్టు విధానం, పద సంచలనం, అంగికాభినయాలు యామినికి భరతనాట్యంలో ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. సుబ్రహ్మణ్య భారతి గారు రచించిన గాడెస్ ఆఫ్ కాళీ, ద గాంధియన్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ అలాంగ్ విత్ ఠాగూర్ వంటి నృత్య రూపకల్పనలో ఆమె ప్రతిరూప తార్కాణాలు. కూచిపూడిలో రూపకల్పనలో క్షీరసాగ మదనం అనే నృత్య నాటికలో మోహిని వేషంలో విశేష తరుణ సాధ్యమైన అభినయాన్ని ఆమె ప్రదర్శించారు. విశ్వమోహినిగా ఆమె పేరుగిన ఖ్యాతిగంచారు. ఆమె ప్రదర్శన చూసి సమ్మోహితులైన నాటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆమెని భామావేణి బిరుదుతో సత్కరించారు. యామిని ప్రతిభకు పట్టం కడుతూ 1977లో కేంద్ర సంగీత నాటక అకాడమీ, సెంట్రల్ సంగీత్ నాటక్ అకాడమీ ప్రతిభా పురస్కారాన్ని ఆమెకు అందజేసింది. బెంగళూరుకు చెందిన శాంభవి అకాడమీ కూడా నాట్యశాస్త్ర బిరుదుతో సన్మానించింది. ఆమె ఢిల్లీలో యామిని స్కూల్ ఆఫ్ డాన్స్ ని స్థాపించి భరతనాట్యం, కూచిపూడి నాట్యాలను ఎవరైతే యువత ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళకి నేర్పించారు. నృత్య కళాకారులకు ప్రతిభ, అంకితభావం, సృజనాత్మకత, ప్రేక్షకుల్లో రసానుభూతిని కలిగజేయడం సామర్థ్యంతో పాటు నాట్య మెళకువలు కూడా ప్రధానమైనవి విద్యార్థులకు ఆమె అలా బోధించేవారు. నాట్యానికి అంకితమైన ఆమె వివాహం చేసుకోలేదు. అవివాహితగా ఉన్న యామిని శిష్యులంతా తనకు పిల్లలే అని అనేవారు. చాలా గొప్ప మనసు. లెక్కకు మించి సభలు, సమావేశాలు, నాట్య సమాలోచనలు, శిక్షణ శిబిరాల ద్వారా యువతకు నాట్యంలో మార్గదర్శకురాలిగా, దిశానిర్దేశకురాలిగా నిలిచారు యామిని కృష్ణమూర్తి గారు. కూచిపూడి నాట్య విశ్వాసంలో మహిళల పాత్రపై ఆమె చేసిన ప్రసంగం పలువురు మేధావుల ప్రశంసలు అందుకుంది. తన నాట్య ప్రస్థానాన్ని ప్రోత్సహించిన వారిలో భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి గురువులతో పాటు తన తండ్రి కృష్ణమూర్తి గారి పాత్ర కూడా ముఖ్యమైనదని యామిని ఎ సెషన్ ఫర్ డాన్స్ అనే పేరును రచించిన స్వీయ జీవిత చరిత్రలో పేర్కొన్నారు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము. ఆటోబయోగ్రఫీ రాసుకుందామే. ఆమె నాట్య ప్రస్థానం నేపథ్యంలో 13 భాగాలు టీవీ సీరీస్ ప్రసారమైంది. నిరంతర కళా తపస్వి, మృదు స్వభావి, నిగర్వి ఇవి యామిని వ్యక్తిత్వం గురించి ఆమె సన్నిహితులు చెప్పే మాటలు. తుది శ్వాస వరకు ఆమె నాట్యాన్ని పారమార్థికతగా, ఒక మార్గంగా, ఆధ్యాత్మిక చింతనగా భావించారు. నిరంతరం నటరాజు సేవ చేస్తూ ఆయన పాదాలపై పువ్వుగా కాలి అందెగా నిలిచిన యామిని గారు ఈ నెల 3వ తేదీన కైలాసవాసులయ్యారు. కళాగమనంలో ఈ కళాభిమానులు శోకసంద్రంలో ముంచేస్తూ ఆమె కీర్తిశేషులయ్యారు. సో చాలా సాడ్, బట్ షీ హాస్ డన్ లాట్ ఫర్ డాన్స్ ఇండస్ట్రీ. కళా పోషణకు ఎవరైతే చేస్తారో వాళ్ళని చాలా ప్రోత్సహించాలి. ఈవెన్ మన ప్రభుత్వాలు కూడా చాలా చేయాలి. కళారంగంలో ఎవరు ముందుకెళ్తారంటే వాళ్ళని చాలా కృషి చేయాలి. ఇవాళ రాజకీయాలు ఏమైపోయాయంటే రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. తర్వాత ఇవాళ అనేక రంగం మన తెలుగు భాషను చూసుకుంటే తెలుగు భాషలో చాలా మంది అప్పట్లో నన్నయ్య, తిక్కన, ఎర్రన వాళ్ళు రాసిన పద్యాలు, లేకపోతే వేమన గారి పద్యాలు అవి చూసేవాళ్ళం. ఈ మధ్య వేమన పద్యాలు కాదు, బూతు పద్యాలు ఎక్కువైపోయాయి. ఇవన్నీ మన తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఈమె చూడండి ఎన్ని పర్ఫార్మెన్స్ చేశారు. ఔటర్ కంట్రీస్ లో పర్ఫార్మెన్స్ చేసి కూచిపూడి, భరతనాట్యం యాక్చువల్ గా తమిళనాడులో ఫేమస్. భరతనాట్యం అంటే మన ఇండియన్ క్లాసికల్ డాన్స్, ఈవెన్ తెలుగులో కూచిపూడి కూడా. ఇవన్నీ ఆమె ప్రదర్శిస్తూ మన యొక్క సంస్కృతిని గొప్పగా చాటి చెప్పారు. ఇది నాట్యము, ఇదిరా గొప్పతనం అంటే. నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ అమ్మాయిల గురించి. అమ్మాయిల్ని అంగడి సర్కిల్ గా ఆడబిడ్డలను అలా అమ్మకూడదని చెప్పేసి ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా ఏం చెప్తారంటే 2018, 2022 మధ్య కాలంలో సుమారు 4 లక్షల మంది మహిళలు, 1,27,000 మంది చిన్నారులు మాయమయ్యారు. వారిలో 2,05,000 మంది మహిళలు, 80,561 మంది చిన్నారులు ఆచూకీ లభించలేదని
సెంట్ మినిస్టర్ ఫర్ అసిస్టెన్స్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ గురించి ఇవాళ లోక్సభలో వెల్లడించారు. అంటే చూసుకోండి, విమెన్ మీద ఏ విధమైన విధానాలు జరుగుతున్నాయో చూసుకోండి. విమెన్ ట్రాఫికింగ్ అంటారు. వారిని మభ్యపెట్టి ఆర్టికల్ మొత్తం అదే. ఆర్టికల్ మొత్తం ఏం చెప్తదంటే విమెన్ ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుతుంది. విమెన్ ట్రాఫికింగ్ ఎందుకు జరుగుతది? వై వై విమెన్ ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుతది? విమెన్ ట్రాఫికింగ్ అంటే వారిని అక్రమ రవాణా, ట్రాఫికింగ్ అంటే రవాణా చేయడం అక్రమంగా. ఒకటి పావర్టీ, పేదరికం. చాలా మంది అమ్మాయిలు, మహిళలు పేదరికంలో ఉంటారు. వారికి డబ్బు మీద ఆశ చూపి, అంటే జాబు, గుడ్ లైఫ్ మీద ఆశ చూపి వాళ్ళని ఒక ఉచ్చు ఊబిలో దింపుతారు. తర్వాత ట్రాఫికింగ్ చేస్తారు. డ్రగ్స్ అటువంటి వాటికి అలవాటు చేసి వాళ్ళని డైరెక్ట్ తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే మహిళలు ఎవరైతే ఒక మహిళ వేరే మహిళని ఎరవేస్తది అంటే ప్రాస్టిట్యూట్ హోమ్స్ గాని వీటి ద్వారా ఈ సెంటర్ లోంచి ఎక్కువ రిక్రూట్ చేస్తారు. వీటి వల్ల మహిళలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం దేశాలకు కూడా చలామణి అవుతూ ఉంటారు. సో ఇది చాలా డేంజరస్, చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది విమెన్స్ మీద. ఇది అంతా ఎక్కడ వస్తుందంటే పేదరికంలో ఉండే మహిళలు, ఒంటరిగా ఉండే మహిళలు, విడోస్, వీళ్ళ మీద చాలా ఎఫెక్ట్ చూస్తుంది. వీళ్ళని టార్గెట్ చేస్తారు, టార్గెట్ గ్రూప్ వాళ్ళని ఆశయించి చూస్తారు. ఇప్పుడు చూడండి, ఇది మన ఇండియా, ఇది ఇండియా మ్యాప్. సారీ, ఇది ఇండియా మ్యాప్. సో ఇక్కడ ఏంటి, ఇదంతా పాకిస్తాన్ బార్డర్. ఇది ఇక్కడ దాకా ఇలా వస్తుంది పాకిస్తాన్. ఇది పాకి. ఇక ఈ తర్వాత ఈ మధ్యలో ఇది ఉండేది బంగ్లాదేశ్. ఈ బార్డర్ లో అయితే చాలా విమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఈ బార్డర్ ఏరియాస్ లో ఏంటంటే ఎప్పుడు విమెన్ ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుద్ది. విమెన్ తీసుకెళ్లడము చూసుకోండి. ఒక విమెన్ ఇక్కడెక్కడో మహారాష్ట్రలో ఉండే ఆమెను ఇక్కడ తీసుకెళ్లి ట్రాఫికింగ్ చేసి ఆమెకి ఏం తెలియకుండా పాకిస్తాన్ లో వదిలేస్తే ఆమె ఏం చేస్తుంది? వ్యభిచార గృహాల్లో వీళ్ళు పాపము మగ్గిపోతారు. వాళ్ళకి బయట తీసే వాళ్ళు ఉంటారు. తర్వాత ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉంటారో అది వెతకడానికే చాలా సమయం పడుతుంది. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయంటే ముఠాలు ఏర్పడతాయి. పెద్ద పెద్ద ముఠాలు, ర్యాకెట్స్ అంటారు వీటిని. ర్యాకెట్స్ అంటారు. వీళ్ళు ఒక పెద్ద ముఠాగా ఏర్పడి ఒక పెద్ద నెట్వర్క్ ని సృష్టిస్తారు. పెద్ద ఒక సమాచార వ్యవస్థే ఉంటది. కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటది వాళ్ళది. చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఎవరైతే ఈ సమాచార వ్యవస్థను తీసేసి బయటకెళ్దాం అనుకుంటారో వాళ్ళు వెంటనే పట్టుకొని దాంట్లో తిరిగి తీసుకొస్తారు. వాళ్ళ లైఫ్ మొత్తం దుర్భరం అయిపోతుంది. ఇంకా మహిళలైతే ఈవెన్ మర్డర్స్ కూడా దారి తీస్తది. మహిళలకు సేఫ్టీ అనేది తక్కువైపోతుంది. ఈవెన్ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నేరాలు అయితే మహిళల మీద మనం చూస్తూనే ఉన్నాం. చాలా ఎక్కువైపోతున్నాయి. ఈవెన్ చిన్నపిల్లల మీద కూడా ఎక్కువైపోతున్నాయి. మహిళల గురించి చాలా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. 2020లో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కింద 1714 కేసులు నమోదైతే అది 2022లో 2250కి ఎగబాకింది. అంటే ఇది జస్ట్ రిపోర్టెడ్ కేసెస్. అంటే గవర్నమెంట్ కి రిపోర్ట్ చేసినవి అంత ఉంటే ఇంకా రిపోర్ట్ చేయకపోయినవి ఏమున్నాయో. 70% వ్యభిచారం రొంపిలో, తర్వాత వెట్టి చాకిరి ఉచ్చులో, భిక్షాటన చట్రంలో అలా ముగ్గిపోతున్నారని అంచనా. చాలా మంది అలా ఉన్నారు. మొన్నటిగా హైదరాబాద్ మహానగరంలో సెక్స్ ర్యాకెట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన యువతుల్ని సుమారు 14,000 మంది యువతులతో హైదరాబాద్ లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఉదంతం యావత్ సమాజాన్ని నిశ్చేషపరిచేసింది. హైదరాబాద్ లో అంటే చూసుకోండి, ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చేసింది, తెలుగు దేశంలో కూడా వచ్చేసింది అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవాలి ఏ విధమైన దుశ్చర్యకు జనాలు పాల్పడుతున్నారు. యాదగిరిగుట్ట అనండి హైదరాబాద్ లో అదొక ఒక చండాలమైన నిర్ణయము. తర్వాత ఇండియాలో గడిచిన 50 ఏళ్లలో 4,58,00,000 మహిళలు అదృశ్యమయ్యారు. ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ డేటా ప్రకారము ప్రపంచంలో 14,26,00,000 మంది అయితే మన ఇండియాలోనే 1/3 పీపుల్ మిస్ అయిపోతున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఆ బాధ పెట్టే అంశము. వీటినన్నింటినీ ఎలా చేయాలంటే పోలీసులు అనేది సమర్థవంతంగా పనిచేసేయాలి. లా అండ్ ఆర్డర్ అనేది మెరుగుపరచాలి. ఎక్కడైతే ఈ ప్రాస్టిట్యూషన్ హౌస్ ఉన్నాయో వాటిని క్లోజ్ చేసి ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసి వాటిని క్లోజ్ చేయాలి. మహిళలకు ఆసరా కనిపించాలి. తర్వాత ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వారి కోసం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఎతకాలి. ఇప్పుడు మా నాన్న, మా చిన్నాన్న, మా పెదనాన్న, మా అక్క, మా బాబాయ్, మా తమ్ముడు అనుకుంటా అందరూ ఎంప్లాయ్మెంట్, ఈ పొలిటిక్స్ అందరూ ఏమైతుందంటే బంధుప్రీతి ఎక్కువైపోయింది. బంధుప్రీతి అంటే నేను పోతే మా నాన్న, మా నాన్న పోతే మా తమ్ముడు, మా నాన్న పోయిన తర్వాత నేను పోయిన తర్వాత మా తమ్ముడు, మా తమ్ముడు పోయిన తర్వాత వాళ్ళ బాబాయ్ కొడుకు, అలా ఎవరెవరో. అది కాదు కావాల్సింది. ప్రజలకు సేవ చేయాలి. ప్రజా సమస్యలను
తీసుకొని ఏ విధంగా వాళ్ళని సాల్వ్ చేయాలి, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కల్పించాలి. ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో వారికి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తే అనేకమైన సంరక్షణలు చేపించొచ్చు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కేరళలో కుటుంబశ్రీ మోడల్ అని ఒక ఎన్‌జీఓ ఉంది. కుటుంబశ్రీ అని చెప్పి వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అండి. వాళ్ళు ఏం చేస్తారు, ఫుడ్ అంతా వాళ్ళే తయారు చేస్తారు. ఈవెన్ బిస్కెట్లు అన్నీ తయారు చేసి వాళ్ళే అమ్ముతారు. తర్వాత డబ్బులు పోగు చేస్తారు. మన దగ్గర కూడా ఉన్నాయి అనేక స్వయం ప్రతిపత్తి సంఘాలు. ఇటువంటి సంఘాల ద్వారా గవర్నమెంట్ ఈవెన్ డ్వాక్రా మహిళలు డ్వాక్రా లోన్స్ ఇస్తారో అవి ఏ మాత్రం మహిళలకు హెల్ప్ చేసాయో తెలియదు. ఇటువంటివి చాలా ఉన్నాయి. వారి లైఫ్‌ని బాగుపరచాలంటే చాలా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయము. ప్రజల్లో కూడా అవేర్‌నెస్ రావాలి. ఎవరు ఏది ఫ్రీగా వస్తుందంటే అది వెంటనే నమ్మకూడదు. చాలా విషయాలను సూక్ష్మంగా పరిశీలించి మన పక్కన వాళ్ళ డెసిషన్ తీసుకొని వెళ్ళాలి. ఇవాళ ఏంటంటే ఇవాళ ఏ ఇంట్లో ఉండే వాళ్ళకి బి ఇంట్లో వాళ్ళకి పడదు. బి ఇంట్లో ఉండే వాళ్ళకి సి ఇంట్లో వాళ్ళకి పడదు. వీళ్ళందరూ కొట్టుకొని ఆ డి ఉండేవాడికి మంచిగా హెల్ప్ అయితుంది. అంటే మన అందరి మధ్య సహకారం లేదు. ఐకమత్యత లేదు. సమాజం మొత్తం విడిపోతుంది. సమాజం మొత్తం పార్టీస్ మీద, పాలిటిక్స్ మీద విడిపోతుంది. ఐడియాలజికల్ డిఫరెన్స్ మీద విడిపోతుంది. ఇది కాదు కావాల్సింది. మన సమాజము పాలిటిక్స్ వస్తూ పోతూ ఉంటాయి. ఐడియాలజీస్ వస్తూ పోతూ ఉంటాయి. మన సమాజం మనం పోయిన తర్వాత కూడా ఉంటది. ఈ సమాజాన్ని మనము కలిసి నిర్మించాలి. భావి తరాలకు అందించాలి. మహిళలను మనము సురక్ష పరంగా ఒక పాతలో నడిపించాలి అనేది ఈ ఆర్టికల్ చాలా బాగా రాశారు. అంగడి సరుకులు కాదు ఆడబిడ్డలు వాళ్ళని చూసుకోవాలని చెప్పేసి. ఇవాళకి అంతే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద డిస్కషన్.